నమస్తే సార్. నమస్తే బాబు. సార్ 'చిరంజీవి' గారు 'నాగబాబు' గారి మీద ఎందుకు సీరియస్ అయ్యారు? ఆ క్వెషన్ చాలా మందికి రైజ్ అవుతుంది. అండ్ ఎందుకు సీరియస్ అయ్యారంటే 'నాగబాబు' గారు ఒక ట్వీట్ పెట్టారు. మన అనుకున్నవాడే పరాయోడు, పరాయడుకున్నవాడే మనవాడు అని ఒక చిన్న ట్వీట్ అనేది పెట్టారు 'నాగబాబు' గారు. సో, దీనివల్ల ఏదన్నా 'చిరంజీవి' గారు 'నాగబాబు' గారి మీద సీరియస్ అయ్యారంటారా? లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందంటారా? ఏ మనిషైనా ఏ పనైనా ఎందుకు చేస్తాడండి? హ్మ్. నాగబాబు గారు పిఠాపురంలో కూర్చున్న పరిస్థితి ఏమిటి? 46 డిగ్రీల ఎండలో మాడిపోతున్నాడు. నాగబాబు వచ్చినప్పటి కాంచి పవన్ కళ్యాణ్‌ని వెన్నంటి తిరుగుతున్నాడు. ఎండలో ఎండ, వానలో వాన, రాత్రి తెల్లవార్లు నిద్రపోకుండా మంతనాలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఇయన్నీ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో తన వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు అనే ఆలోచన ఉంటుంది. తన వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు అనేటువంటి ఆహ్, లూజు ఆలోచనలు లేవు. తన ఫ్యామిలీని ముందు రప్పించాడు. వరుణ్ తేజ్‌ని రప్పించాడు. మిసెస్‌ని రప్పించాడు. వీళ్ళందరినీ రప్పించాడు కదా! వాళ్ళు తిరుగుతున్నారు కదా! అటువంటి వాళ్ళు మన వాళ్ళు ఎవరు రాలేదా అనుకుంటుండగా మన రామ్ చరణ్ కూడా వచ్చాడు. చాలా కష్టాలు పడ్డాడు పాపం. రామ్ చరణ్ బలవంతంగా వాళ్ళు నలిపేసేసరికి చాలా హ్మ్. బాధ అనిపించింది. అవును. అయినా ఆ చిన్నాన్న కోసం ఎంత చెయ్యాలో అంత చేశాడు. వదిన కూడా నా బిడ్డ, నా బిడ్డ అనుకుంటున్నందుకు నిజంగా మంచి వచ్చి ఆ బిడ్డని పాపం దీవించడం, తల మీద ఆ! తల నిమ్మరడం, అలాగే పవన్ కళ్యాణ్ సొంత బిడ్డేలేండి. అంటే సొంత కొడుకులాగా గుండెల మీద వాలిపోవడం, దగ్గర తీసుకోవడం ఇదంతా కొంచెం కళ్ళెమ్మట నీళ్లొచ్చాయి. హ్మ్. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇండియా వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులందరూ వచ్చారు. దుబాయ్, సింగపూర్, మన అమెరికా ఇట్లాంటి దేశాల్లోంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు. అంటే భారతదేశ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు కళ్యాణ్ అభిమానులందరూ వచ్చారు. ఆ రోజున పక్కనున్నటువంటి రవి గారు ఎవరో ఫ్రెండ్ అంట. ఆ ఫ్రెండ్ ఎప్పుడూ కలుస్తుంటాడట. నీ తాలూకు కాన్వాసింగ్‌కి నేను వస్తానని మాట ఇచ్చాడంటే అక్కడికి వెళ్ళాడట. బాధ అనిపిస్తది కదా! అక్కడికెళ్ళి నువ్వు ఉండవయ్యా 10 గంటలుండు. అరగంట ఇక్కడికొచ్చి అబ్బో! ఇది కుటుంబాలు కదా! రిలేషన్స్ కదా! నువ్వేమన్నప్పుడు కూడా నువ్వు నాగబాబుకి మేనల్లుడు అవుతావు. ఏమన్నప్పుడు కూడా మన మామయ్య అవుతాడు పవన్ కళ్యాణ్. మరి అటువంటప్పుడు ఈ మామయ్యని చూడడానికి కూడా ఒక అరగంట వచ్చిపోతే ఎంత బాగుండేది? అది అంటే కారణాలు ఏమైనా కావచ్చండి. మీరు స్కూటర్ మీద రావాల్సిన అవసరం లేదు కదా! మీకు స్పెషల్‌గా ఫ్లైట్ ఉంది కదా! తలుచుకుంటే ఎంతసేపండి. అది చేయకపోవడం మాత్రం అల్లు అర్జున్ తాలూకు పొరపాటు. దాన్ని నేను డెఫినిట్‌గా అర్జున్ తాలూకు పొరపాటే అంటాను. హ్మ్. అయితే నాగబాబు ఏదో స్పందించాడు. ఆపదలో ఉన్నవాళ్ళు పరాయి వాళ్ళు వచ్చి మనకి సహాయం అందించినా మనవాడే. అనుకున్నవాడు పరాయి వాడికి సహాయం అందిస్తే ఆడు పరాయి వాడు అని చెప్పారు ఆయనకి. మానసికంగా ఒక ఫీలింగ్ ఉంది చెప్పాడు. దాంతో నీకేంటి? అసలు మా అల్లు రామలింగం లేకపోతే మీరెక్కడ ఉండేవారు? ఇట్లాంటి మాటలు మాత్రం మంచిది కాదు. హ్మ్. అయితే చిరంజీవి గారు పెద్ద మనసుతో నాగబాబుని వారించినప్పటికి కూడా, ఆ చిరంజీవి చేసింది తప్పంటాను నేను. చిరంజీవి ఎందుకు నువ్వెందుకు సార్? ఎందుకు? కుటుంబం అందరిని ఎందుకు రమ్మంటావు నువ్వు? ఆ కుటుంబంలో మరి అల్లు అరవింద్, మన బన్నీ వీళ్ళందరూ ఉన్నారు కదా! అర్థమైందా? హ్మ్. కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఉన్నారు కదా! ఉన్నారు కాబట్టే నువ్వు రమ్మంటావు కదా! నీ అక్క చెల్లెలు పిల్లల్ని అందరిని కూడా. అలాగే నువ్వు అందరినీ కుటుంబం అనుకున్నప్పుడు అందరూ నిన్ను కూడా కుటుంబం అనుకోవాలి కదా! అంతేనా? హ్మ్. అం అందరినీ నువ్వు కుటుంబ సభ్యులు అనుకుంటున్నావు. నిన్ను కూడా నీకు ప్రీతిపాత్రమైనటువంటి నీకు ప్రాణ సమానమైన తమ్ముడిని కూడా ఆయన కుటుంబంగా ఆలోచించాలి కదా! ఆయన్నెందుకు వెలివేయాలి? దీన్ని నాగబాబు నివారించవలసిన అవసరం వచ్చింది. ఒకసారి గట్టిగా చెప్పొచ్చు, రెండోసారి ఇదే తప్పు చేస్తాడు. నువ్వు స్టార్ అయితే ఎవడికి కావాలయ్యా? సూపర్ స్టార్ అయితే మాకెందుకు దండగా? పాన్ ఇండియా స్టార్ అయితే మాకెందుకు దండగా? పవన్ కళ్యాణ్‌కి మేనల్లుడువా కాదా? అది చెప్పు ముందు. హ్మ్. అంతే గదా! అవును. పవన్ కళ్యాణ్‌కి మేనల్లుడువా కాదా? అంటే మరి చిరంజీ ప చ పవన్ పవన్ కళ్యాణ్ ఆహ్, ఆహ్, మా బావమరిదికి పుట్టినవాడే కదా నువ్వు. పవన్ కళ్యాణ్ బావమరిదికి పుట్టినవాడివే గదా! హ్మ్. అలాంటిది నిన్ను వాళ్ళు తన కుటుంబంలో సభ్యులనుకున్నప్పుడు నువ్వు వాళ్ళని కూడా అంతగా ప్రేమించాలి. ఎందుకంటే
ఏదైనా మామూలుగా అందరూ ఉన్నప్పుడు ఎవరికి వారే. ఆపద వచ్చినట్టయితే పాండవులు, కౌరవులు సైతం ఒక మాట చెప్పారు. కలిసి ఉంటే అందరూ ఎవరికి వారు ఉంటాం. ఆపదొచ్చిందంటే మొత్తం 105 అని చెప్పారు. హ్మ్. అంటే అంత బద్ధ శత్రువులే మేము ఆపదొస్తే ఒకటవుతామని చెప్పారు కదా! ఆ మాత్రం జ్ఞానం వీళ్ళకి లేదా? అంటే ఈయన పెద్ద స్టార్ అయిపోయినటువంటి అహంకారమా? చూసిన వాళ్ళు ప్రజలందరూ కూడా అదే అనుకున్నారు. ప్రజలే చెప్పండి వెళ్లి మీరు. హ్మ్. బావుంటుంది. ఏదైనా ఎదిగే కొద్దీ ఒదిగుండాలి. అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే హీరో అని చెప్పినట్టుగా ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. అది హ్మ్. లేకపోయినట్టయితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళు. హ్మ్. చిరంజీవి గారు ఈరోజు సుప్రీం స్టార్ మొదట మెగా స్టార్ కాకముందు సుప్రీం స్టార్ అనిపించుకున్నా, మెగా స్టార్ అనిపించుకున్నా, పద్మ విభూషణ్ అనిపించుకున్నా, రేపు భారతరత్న అనిపించుకున్నా సరే ఆయన వ్యక్తిగతమైన క్యారెక్టర్ గొప్పది. వినయ విధేయతలు గొప్పది. ఆయన తాలూకా ఆలోచన విధానం గొప్పది కాబట్టి ఆ స్థాయికి శిఖరంలాగా ఎదిగిపోయినాడు. ఇప్పుడే నువ్వు గొడవలు పడినట్టయితే రేపు పొద్దున పైకెళ్ళగలుగుతావు అని హ్మ్. ఆలోచించుకోవాలి. ఎవరు హ్మ్. వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.